అబ్దుల్లాపూర్ మెట్ గుంతపల్లిలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కళాశాల 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క ఈ 20 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. నిజానికి కూడా ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనుకోండి, సమాజ సేవలో కూడా కొన్ని విలేజెస్ ను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ తీర్చుతున్నామని ఇంతకుముందే నేను వినడం జరిగింది. వాళ్ళ నిజంగా అభినందిస్తున్నాను ఇట్లాంటి యాక్టివిటీస్. ఇంతకుముందు వాళ్ళకు ఇంకొకటి ఏం చెప్పానంటే నెక్స్ట్ 5 years 10 years ఛాలెంజెస్ ఉంటాయి ఎడ్యుకేషన్ లో. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీరు కూడా ప్రిపేర్ కావాలి. వాళ్ళు ఆల్రెడీ ఉంది, బట్ ఇంకా మంచిగా ప్రిపేర్ కావాలి. స్టూడెంట్స్ ను కూడా గ్లోబల్ ప్లేస్మెంట్స్, గ్లోబల్ ఆపర్చునిటీ వచ్చే విధంగా తీర్చిదిద్దాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల కాలంలో మరి ఎంతో మంది విద్యార్థులకి విద్యను కల్పించడం, మరి హైదరాబాద్ లో పెట్టితే 34 సంవత్సరాలు అయింది. 34 సంవత్సరాల కాలంలో మరి సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువు చెప్పి వాళ్ళ దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం నాకు కలగడం అదృష్టం భావిస్తూ, సో గతంలో గానీ ఇప్పుడు గానీ 2 రాష్ట్రాల్లో కూడా మరి విద్యార్థులు గానీ వారి తల్లిదండ్రులు గానీ అలాగే సార్ లాంటి పెద్దలు శ్రేయభిలాషులు గానీ చాలా మంది ఎంతో వారి సహకారం అందించారు. ఇప్పుడు ఈ సంవత్సరం మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ అటానమస్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఈ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లి మరింత మెరుగైనటువంటి నాణ్యమైన విద్యని అందించడానికి మరి పెద్దల సలహా సూచనల మేరకు, అలాగే దానితో పాటు వాళ్ళ ఒక సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలా అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని వారు చెప్పడం జరిగింది. చాలా మంచి విషయం.